హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తెలుసుకుందాము. ఈ వాక్యాలను మీరు ఖచ్చితంగా డైలీ లైఫ్లో యూజ్ చేయండి. మీ రెగ్యులర్ లైఫ్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్కి యూజ్ అవుతుంది. మొదటిగా కమ్ విత్ మీ. కమ్ విత్ మీ అంటే నాతో రా, నాతో రా. మే ఐ కమ్ ఇన్, మే ఐ కమ్ ఇన్ ఇలా అడుగుతుంటాం కదా. దీన్ని మనం లోనికి రావచ్చా, లోనికి రావచ్చా అని అడుగుతుంటాము. టేక్ యువర్ సీట్, టేక్ యువర్ సీట్ అంటే కూర్చోండి, అంటే కూర్చోండి. హరీ అప్, హరీ అప్ అంటే త్వరపడు, స్పీడ్గా చేయని చెప్పి మీనింగ్ వస్తుంది. గెట్ అప్, గెట్ అప్ అంటే లే అని మీనింగ్ వస్తుంది. గెట్ అవుట్, గెట్ అవుట్ అంటే బయటకి వెళ్ళు, బయటకి పో అని వస్తుంది. గెట్ ఇన్, గెట్ ఇన్, గెట్ ఇన్ అంటే లోనికి రా అని మీనింగ్ వస్తుంది. షల్ ఐ కమ్, షల్ ఐ కమ్ అంటే నేను రానా, నేను కూడా మీతో రావచ్చా అని మీనింగ్ వస్తుంది. ఐ డోంట్ నో, ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు, నాకు తెలియదు అని మీనింగ్ వస్తుంది. ఐ నో అంటే నాకు తెలుసు అని మీనింగ్ వస్తుంది. లుక్ హియర్, లుక్ హియర్ అంటే ఇక్కడ చూడు అని మీనింగ్ వస్తుంది. ఇది ఇవాల్టి వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వాక్యాలను డైలీ లైఫ్లో యూజ్ అయ్యేవి చూద్దాం. అప్పటి వరకు మీరు ఈ వాక్యాలను ఎక్కడైనా వాడాల్సి వస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్లో ట్రై చేయండి. మీ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.